భయపడకూరి బీరుకోకూరి మీరు అలా వాళ్ళు తప్పు చేసి మీరు చేయాలి. అర్థమైంది సార్ ఇల్లు ఒకటి లోన్ ఉంది సార్ అదొకటి. అదే పేపర్లు తీపిస్తా ఇన్సూరెన్స్ ఒక రిక్వెస్ట్ ఇక్కడ ఈరోజు సిరిసిల్లలో ఒక జంట నేత కార్మికుడు ఆయన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అదే అంక ఇద్దరు కలిపి ఎందుకంటే ఇప్పుడు అడిగి ఏడి గారికి మాట్లాడితే ఆయన ఎన్రోల్ కాలేదు అంటాడు, వాళ్ళిద్దరు ఎన్రోల్ కాలేదు అంటాడు. మనం ప్రత్యేకంగా ఇద్దరికి కలిపి కుటుంబం 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు 10th, 7th, 5th, కనీసం ఒక 10-12 లక్షలు ఉన్నారు 100% ఉన్నారు. థ్రిఫ్ట్ కూడా కట్టారు 100% వృత్తిలో ఉన్నారు. చీరల ఆర్డర్ ఆగిపోయిన తర్వాతనే బాగా ఇబ్బందులు పడి వాళ్ళు అప్పుల పాలయ్యారు. వాళ్ళిద్దరు ఒకటే రోజు నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఒకటే రూమ్ లో ఇద్దరు ఉరేసుకున్నారు. భయంకరమైన ట్రాజెడీ. ఇచ్చేయండి సార్, ఇంకా ఆర్డర్ ఇచ్చేయండి ఒకటి. రెండోది ఈ కుటుంబానికి ఇద్దరికి కలిపి భార్య భర్త కనీసం 10 లక్షలు అన్నా చేస్తున్నారు. మంత్రి గారు ఆయన తుమ్మల నాగేశ్వర గారు చేనేత జౌళి శాఖ మంత్రి, ఆయన చెప్పిన నేను రేపు ఊళ్ళో ఉన్నా, వచ్చినాక రేపు హైదరాబాద్ వస్తున్నా, వచ్చినాక మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని నేను చేస్తాను. చెప్పు. ఒకటే ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు ఈ రోజు. నువ్వు ఇంకా 9th ఉన్నావు కదా, నువ్వు చదువుకొని పాస్ అయ్యే వరకు, మొత్తం డిగ్రీ అయ్యే వరకు నీకు ఇంకా 5-6 ఏళ్ళు పడుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే నువ్వు ఎంత ధైర్యంగా నాకు చెప్పినావు, ఈ ధైర్యం ఇట్లే ఉండాలి. నువ్వు గ్యారంటీ నీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా, అంతకంటే మంచిదే ఇప్పిస్తా. నువ్వు 10 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోతావు. గత ధైర్యం ఉంది. తమ్ముడిని అక్కను ఇద్దరికి ధైర్యం చెప్పు. ఇల్లు మంచిగా అమ్మమ్మ మంచిగా చూసుకో, ఇల్లు మంచిగా నడుపురి. మీకు ఆర్థికంగా నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటాను. నేను ఎంత దూరం చదువుతా అంటే అంత దూరం నేను చదువుతాను.